ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసము అంతము వరకు కావాలను ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. యేసే పరిష్కారం కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ ప్రజల నిమిత్తం మీరు ఇస్తున్న ఈ సందేశాలు వారి అనుదిన జీవితాల్లో ప్రభావాన్ని కలిగి ఉండుటకు శక్తిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఆధ్యాత్మికతను రుజువు చేయలేము, కానీ దాని ఉనికిని మీ కృప ద్వారా చాటగలము. ఈ విషయాన్ని ప్రజలు, శ్రోతలు గుర్తించున్నట్లు చేయము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఈ దినం ఆదివారం మరోమారు నిన్ను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. ద మేజర్ టాపిక్ ఇన్ ద బైబిల్, ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద బైబిల్, ప్రేయర్, ప్రార్థన. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవునితో మాట్లాడుట. ఈజ్ ఇట్ నాట్ ఏ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్? మనుషులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భావన కాదా? ఒకసారి ఆలోచించండి. మనుషులతో మాట్లాడుతుంటాం మనం. మన అవసరాలు మన కుటుంబాలతో చర్చిస్తుంటాం. మన తల్లిదండ్రులతో మన అవసరాలు అడుగుతుంటాం. మన బిడ్డలు మనకు వారి అవసరాలు చెబుతూ ఉంటారు. దేవునితో మాట్లాడటం, దేవుణ్ణి తండ్రిగా భావించటం ప్రార్థనలో మహావిశేషం. యూదులు క్షమ అనేటువంటి ప్రార్థన చేస్తుండేవారు. సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాల్లో ఈ ప్రార్థనను వల్లివేసే ప్రార్థనగా నేర్పించబడింది యూదులకు. ప్రార్థన వల్లించుట ద్వారా జరిగే ప్రక్రియ కాదు. ఒక సమాచారం తయారు చేసుకుని లేదా ఒక వ్యాసాన్ని తయారు చేసుకుని దాన్ని రిపీటెడ్గా దేవుని ముందు వల్లించటం ప్రార్థన కాదు. స్పాంటేనియస్గా మన హృదయపు లోతులలో నుండి, మన యొక్క అంతరంగములో నుండి మన ఆత్మ దేవునితో అనుసంధానం చేస్తూ మాట్లాడే ఆత్మ భాష ప్రార్థన. ఆత్మ దేవునితో అనుసంధానం కాకపోతే అది ప్రార్థన కాదు. నోటి మాట వల్లించుటతో మాత్రమే సరిపోతున్నది. కనుక వితౌట్ ద రిలేషన్షిప్ దేర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయర్, రియల్ ప్రేయర్. దేవునితో సంబంధం లేకుండా నీవేం ప్రార్థన చేస్తావు? కనుక గాడ్ హ్యాస్ గివెన్ ద హ్యుమానిటీ ద
code number, related code number. The number is Jesus. యేసు నామమున చేసే ప్రార్థన చేర్చుకొనబడుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిదిగా మనం చూడగలుగుతాం. విశ్వాసిని నడిపించేటువంటి ఒక బలమైన శక్తి ప్రార్థనా జీవితంలో విశ్వాసికి కలిగి ఉండటాన్ని గమనించగలుగుతాము. ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ గైడెన్స్ అండ్ డైరెక్షన్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ డిపెండ్స్ ఆన్ ద ప్రేయర్. నడిపింపు కొరకు, జ్ఞానము కొరకు దేవునిపై ఆధారపడి ప్రార్థనా జీవితంతోనే గొప్ప గొప్ప దైవ సేవకులు జీవించారు. నేటి విశ్వాసులమైన మన జీవితాల్లో కొదువుగా ఉన్నది కూడా ఈ ప్రార్థన అనుభవమే. ప్రార్థన అనుభవం అంటే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి దేవుని ముందు నిలబడి ఒక పాట వల్లించినట్టు పాట పాడటం కాదు. నీ అనుదిన జీవితాన్ని దేవుని ఎదుట పరుచుట, నీ ఉద్దేశాలను దేవుని ఎదుట కనపడేటట్లుగా బయలుపరచుట ప్రార్థన. కనుక ఇట్లాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక టెంప్టేషన్ ఏమిటంటే, మనుషులకు మేము ఆధ్యాత్మికంగా ఉన్నాము అని చెప్పటానికి బహిరంగంగా ఈ ప్రార్థనను వినియోగించుకుని భ్రష్టు పడుతూ ఉంటారు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ an activity, but it should be the part of the life. Please understand. దయచేసి గుర్తించండి, ఇది జీవితంలో భాగము కావాలను తప్ప ఒక క్రియ కాకూడదు, ఒక పని వంటిది కాకూడదు. చాలామంది దీన్ని పనిగా చేస్తున్నారు. సోదరుడా, సోదరి, prayer brings the answers from God. Prayer is nothing but the application to God. ప్రార్థన దేవునికి ఇచ్చే దరఖాస్తు పత్రం, అభ్యర్థనా పత్రం. అది పరలోకంలో ఆమోదం పొంది భూమి మీద పనిచేయింపజేస్తుంది. ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. ప్రార్థన పరలోక ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. భూమి మీద కార్యాలు జరిగిస్తుంది. సముద్ర దిగంతాలలోని భూమిని కంపింపజేస్తుంది ఒక నిజమైన విశ్వాసి యొక్క ప్రార్థన. కనుక ప్రార్థనను అర్థం చేసుకోకుండా చాలామంది ప్రార్థన చేస్తున్నామని అనుకుంటున్నారు. ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, కొందరి ప్రార్థనలు చూరు దాటటం లేదన్నాడు. అంటే అర్థం ఏమిటి? పైకి ఎగసే ప్రార్థనలు కాదు అని, దానిలో పటుత్వం లేదని, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకం మరియు బహుబలం కలిగినదై ఉంటుంది. Prayer shakes the kingdoms of the kings. Prayer shakes the governments. Prayer shakes the armies of the enemies. Prayer shakes the earth. Prayer moves the hills. ప్రార్థన సాధారణం కాదు. అందుకే సాతానుడు మనల్ని ప్రార్థన చేయనివ్వడు. మీకు తెలిసిన ప్రార్థన చేయుట ప్రారంభిస్తే
పనులు వేగంగా కదలటం మనం గమనించగలుగుతాం. చాలామంది విశ్వాసులు ప్రార్థన మీద ఆధారపడటం కంటే మనుషుల మీద ఆధారపడుతున్నారు, ప్రక్కదారులు వెతుక్కుంటున్నారు. ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి మోషే 40 సంవత్సరాలు ప్రార్థనను ఆయుధంగా చేసుకుని దేవునితో పెనుగులాడాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రార్థనను గురించి చెబుతున్నప్పుడు అబ్రహాము ప్రార్థించాడు, ఇస్సాకు ప్రార్థించాడు, యాకోబు ప్రార్థించాడు, మోషే ప్రార్థించాడు. బైబిల్ గ్రంథంలోని భక్తులు ఏలియా ప్రార్థించాడు, ఎలీషా ప్రార్థించాడు, యెషయా ప్రార్థించాడు, యోనా ప్రార్థించాడు, దావీదు ప్రార్థించాడు, సొలొమోను ప్రార్థించాడు. బైబిల్ అంతా ప్రతి భక్తుని జీవితంలో ప్రార్థన అనుభవాలు కనిపిస్తున్నాయి. ఆ గొప్ప ప్రార్థన ఎలా చేయాలో ప్రభు ఒక మోడల్ ప్రేయర్ నేర్పించాడు. దానిని చెప్పటానికి ముందు ప్రార్థన మిస్యూజ్ కాకూడదనేటువంటి హెచ్చరిక ఇచ్చాడు. 5వ వచనం మరియు అనే పదంతో ప్రారంభమవుతుంది. పైన సత్కార్యము నీతి కార్యముగా చెప్పబడినటువంటి ధర్మముతో మరియు అని ప్రార్థనను చేరుస్తున్నాడు. ధర్మము మనుషులకు చేసేది, అది రహస్యంగా చేయమంటంలో ఉద్దేశం దేవునికి తెలిసేట్లు, మనుషులకు తెలియాల్సిన అవసరం లేనట్లు. అదే కాన్సెప్ట్లో ప్రార్థనను కూడా దేవునికే, మనుషులతో కాదు. కనుక మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. యేసు ప్రభువు జీవించిన కాలంలో అంగీలు వేసుకున్నటువంటి లేవీయులలోని యాజకులు ప్రార్థనలు పబ్లిసిటీ కోసం చేశారు. ఇవాళ నేను చెప్పాను కదా నిన్న మీకు, ఇవాళ కొన్ని విమర్శలు కూడా నేను చెబుతానని. ఒక చోట నేను ఒక బోర్డు చూశాను ఒక స్థలంలో. ఆ బోర్డు ఏమిటో తెలుసా? మీ కన్నీటిని తుడుచు స్థలం. కన్నీటిని తుడుచు స్థలం. మరొక చోట ఇంకొక బోర్డు చూశాను, పరలోకపు ఆనందాన్ని ఇచ్చు స్థలం, ఎంటర్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ ద హెవెన్లీ గ్లోరీ. మరొక చోట బోర్డు చూచాను, మీకు సంతానము లేదా, సంతానము కొరకు లోనికి రండి. రకరకాలైనటువంటి ప్రార్థన స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు బహిరంగంగా. కొన్ని చోట్ల ప్రేయర్ గోపురాలు పెడుతున్నారు. ఏమిటి దాని ఉద్దేశం? మనుషులకు ప్రార్థించమని తెలుపుట, మనుషులారా మేము ప్రార్థిస్తాము అని తెలియజేస్తున్నారా? వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్స్? కొందరు ఉపవాస ప్రార్థనను బహిరంగ పబ్లిసిటీతో ముడిపెట్టేస్తున్నారు. కిలో బరువు తగ్గటల్లా 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు సంపూర్ణ ఉపవాస దీక్ష చేసిన పాదిరులు కిలో బరువు తగ్గట్లా అపహాస్యానికి గురి చేస్తున్నారు. ప్రభువు హెచ్చరిక చేశాడు. ప్రార్థన ఎట్లా చేయాలో 2000 సంవత్సరాల క్రితమే నేర్పించాడు. దాన్ని పట్టించుకొని భక్త మహాశయులు ఈనాడు వికృత చర్యలకు పూనుకుంటున్నారు. ఆ మధ్యన నేను ఎన్టీవీలో ఒక ఖండన ఇచ్చాను. ఎవ్వరు ఇవ్వకపోతే మీడియా నన్ను సంప్రదిస్తే నేను ఖండన ఇచ్చాను. ఆన్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం పాటల మీద. ఒక గర్భిణీ స్త్రీ పొట్ట మీద కాలు వేసి తిప్పుతున్నాడు ఒక సేవకుడు, ప్రార్థన చేస్తున్నానంటూ. వాడిని అరెస్ట్ చేయమన్నాను నేను.
కనుక ప్రార్థన మిస్యూజ్ అవుతోంది. అదే వేషధారణ అని చెప్పాడు ప్రభు. 25 సంవత్సరాల నా పరిచర్యలో I never attracted the people in the name of prayer. చాలామంది చెప్పారు నాకు, సార్ మీకున్న వాక్యానికి మీరు కొన్ని కిటుకులు వాడండి, చాలామంది కిటుకులు వాడుతున్నారు అన్నాడు. నేను కిటుకులు వాడుటకు పిలువబడలేదు. ఐఎమ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐ హ్యావ్ ఇన్ ద మినిస్ట్రీ విచ్ వాజ్ గివెన్ టు మీ బై గాడ్. సింపుల్లీ దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యతో నేను తృప్తి కలిగి ఉన్నాను. నా పరిచర్య యొక్క పారామీటర్స్ భౌతిక కొలతలు కాదని నాకు తెలుసు. ఐ నెవర్ టెంప్టెడ్, నేనెన్నడూ ఉప్పొంగేటట్లుగా శోధించబడలేదు. సంఖ్యాబలానికి కానీ ఇహలోక సంబంధమైనటువంటి ప్రభావాలకు కానీ. దేనిని బట్టి దేవుడు ఆనందిస్తాడో దానిని బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు అంటే ఏమిటో ఆయనే చెప్పాడు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఇది ఆయన ఉన్న కాలములో జరిగినటువంటి బహిరంగ ప్రార్థనలు. మనుషులకు కనబడవలనని, ద మిస్టేక్, ద బ్లండర్ యూజువల్లీ బిలీవర్స్ ప్రాక్టీసెస్ ఆన్ దోస్ డేస్. ఆ దినాలలో వాళ్ళు మనుషులకు కనపడాలని ప్రార్థన. నేను ఒకరోజు కొన్ని పాంప్లెట్స్ చర్చెస్కి ఇస్తూ వెళ్ళాను. ఒక సేవకుడు మోకాళ్ళ మీద ఉన్నాడు, వీపు కనబడుతుంది, డైరెక్ట్గా చర్చ్ మధ్యలో కూర్చున్నాడు. బహిరంగంగా తలుపులన్నీ తీసున్నాయి, ఎవరు లేరు. నేను ఆయన పిలుస్తున్నాను, మోకాళ్ళ మీద ఉన్నాడు, ముఖం అటేపు తిప్పాడు, వీపు నాకు కనిపిస్తుంది. నేను పిలిచాను, నేను గట్టిగానే పిలిచాను. ఆయన చేస్తున్న ప్రార్థన బిబ్లికల్గా లేదని నాకు అర్థమయ్యి పిలిచాను. ఆయన నాకు ఒక విధంగా కమ్యూనికేట్ చేశాడు. చేతులు పైకి ఎత్తుకొని పట్టుకొని విరుచుకుంటున్నాడు, ఒళ్ళు విరుచుకుంటూ కమ్యూనికేట్ చేశాడు. ఏమిటంటే ఐఎమ్ ఇన్ ప్రేయర్, ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్. నాకు అర్థమైంది అది. పక్కన వాళ్ళని పిలిచాను, ఏమిటిది అని అడిగితే అన్నారు, ఎప్పుడు ఇంతేనండి, అట్లాగే కూర్చుని ఉంటాడు. టు మేక్ అదర్స్ నో దట్ హి ఈస్ ప్రేయింగ్. ఇతరులకు తెలియాలి నేను ప్రార్థన చేస్తున్నాను హో అని. కానీ ప్రభు ఏం చెప్పారు, నువ్వు తలుపు వేసుకుని రహస్యంగా నీ తండ్రి యొద్దకు వెళ్ళి మొరపెట్టు. అక్కడ తలుపులు వేయటం నాట్ ఇంపార్టెంట్, యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది ప్రార్థనను వేడుకగా కనపరుచు దోచుకుంటున్నారు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అని పెడితే వెళ్ళాను. అది ప్రారంభించేదే 11:30కు ప్రారంభించారు. జనులు నిద్రకు ఉపక్రమించడం 12:30 తర్వాత స్టార్ట్ అయిపోయింది. 2 గంటలకి ఎవరి కాళ్ళు వ్యక్తిగత ప్రార్థనలకు వెళ్ళమన్నారు. శుభ్రంగా జనం నిద్రపోయారు. ఇట్లాంటి ప్రార్థనలు చూడండి. మేము ప్రార్థిస్తాము అని చెప్పాల్సిన అవసరం ఏమిటి? నువ్వు ప్రార్థన చేయి. దే షుడ్ కమ్ టు యూ అండ్ దే షుడ్ ఆస్క్ యూ టు ప్రే. నేను ప్రార్థిస్తాను రండి, మీకు సంతానం లేదా రండి, మీకు డబ్బులు లేవా రండి. వై దిస్ పబ్లిసిటీ? మేక్ పీపుల్ టు రీచ్ గాడ్, నాట్ యూ. ప్రజలను దేవుని యొద్దకు వెళ్ళేట్టు బోధించండి, మీ యొద్దకు వచ్చేట్టు కాదు. ఈ మధ్యన ఒక ఫేస్బుక్లో ఒక కామెంట్ పెట్టాడు ఒక ఆయన.
come to the church, then your family will come to the church. ఎక్కడ వాక్యాన్ని వక్రీకరించాడో తెలుసా? ప్రభువైన యేసునందు నీవు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. అదండి అసలు వాక్యం. కానీ ఆయన ఏమని పెట్టా అంటే, నువ్వు చర్చికి రావటం మొదలు పెడితే నీ కుటుంబం చర్చికి వస్తుంది. ఏమిటి ఉపయోగం? కుటుంబాలు చర్చికి రావటం ముఖ్యమా? మారు మనసు పొంది రక్షణ పొంది సమాజంలోనికి వెళ్ళి బ్రతకటం ముఖ్యమా? వాట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ద బైబిల్? వై ఇట్ వాజ్ పర్వర్టెడ్? ఎందుకు ఇది వక్రీకరించబడింది? యేసు మందిరములోనికి రమ్మనే పిలుపునివ్వలేదు, బయటకు వెళ్ళమనే పిలుపునిచ్చాడు. అదే మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రజలు మందిరములోనికి వచ్చి ప్రార్థనలు చేశారు. క్రొత్త నిబంధనలోని విశ్వాసులు అపోస్తలులు తామే మందిరములో సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ బయటకు వెళ్ళారు. సువార్త చేతబట్టుకుని బయటికి వెళ్ళారు. వాక్యాన్ని వినటానికి సినగోగ్స్కి వచ్చేటువంటి స్థాయి నుంచి వాక్యాన్ని ప్రకటించే స్థాయికి వచ్చి సమాజంలో ప్రవేశించారు అపోస్తలులు. దే ఆర్ ద రోల్ మోడల్స్ ఫర్ అస్. మనం వేషధారుల్లా ఇంకా మందిరాల్లోకి మగ్గిపోయేటట్టుగానే తయారవుతున్నాము. అసలు ఈ మందిరం కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందండి? ఎందుకు వచ్చింది నాకు అర్థం కాల. మొదటి నుంచి కూడా అపోస్తలులు ఎక్కడ మందిరాలు కట్టే ప్రమోషన్ ఎక్కడ చేయలేదే. అన్య సాంప్రదాయాలను తెచ్చారు. ఓల్డ్ టెస్టమెంట్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని చర్చ్ బిల్డింగ్స్ కింద కన్వర్ట్ చేసేస్తున్నామే వాళ్ళు. పాత నిబంధనలో ఉన్నటువంటి మందిరం పడగొట్టబడిన ఆ మందిరపు నమూనాలు ఇప్పుడు కట్టుకుంటున్నాం మనం. మందిర ఆవరణము చెప్పులు బయట విడిచి రావాలను బోర్డు పెడతాడు బయట. మందిరావరణం పరిశుద్ధ స్థలం అని బోర్డు పెడతారు. సోదరులారా, సోదరులారా, బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఒకరినేదో అనాలనే ఉద్దేశం కాదు, సరి చేసుకోవాలనే ఉద్దేశం మాత్రం ఉంది నాలో. ఒక్కటి మాత్రం వాస్తవం, యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్, బీ కేర్ఫుల్. అపోస్తలు గుడి కట్టుకొని కూర్చోలేదండి. ప్రార్థనల పేరిట సమాజం ఎదుట కనపరుచుకునే ఉద్దేశాలతో వారు అన్నడూ చేయలేదు. పేతురు నడుస్తుండగా అతని నీడపడి ప్రజలు బాగుపడ్డారు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకొనవలెనని యాకోబు రాస్తే, ఒక సేవకుడు నాతో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటున్నాడు, ఆటో కట్టుకొని వైద్యం దగ్గరికి వెళ్ళటం లేదా? ఆటో కట్టుకొని మందిరానికి రా. వైద్యుని యొద్ద చెల్లించటం లేదా ఫీజు? డబ్బులు తీసుకొచ్చి మందిరంలో చందాపెట్లో వేసి ప్రార్థన చేయంటున్నాడు. హౌ సాడ్ ఇట్ ఈస్. ఆ సేవకులే పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారండి. నేను మనవి చేస్తున్నాను, వేషధారణ ప్రమాదకరమైనటువంటిది. వేషధారణలో చిక్కుకొనవద్దని నేను మనవి చేస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకా కొద్దిమంది ఇంకా బలమైన వేషధారులు తయారవుతున్నారు. ఏమిటంటే ప్రయోజనం? క్యారెక్టర్ లేకుండా, మారు మనసు లేకుండా ప్రార్థనలు చేస్తే దయ్యాలు పడతాయి. తెలుసునా? పౌలు ఎవడో తెలుసు, అపోస్తులు ఎవరో తెలుసు, మీరెవర్రా తన్ని దయ్యాలు. అపోస్తుల కార్యముల్లో కనిపిస్తుంది. ఇవాళ ప్రజలు మోసపోయేటట్లు పనిచేయుట సేవకులకు ధర్మం కాదు. వారు తమ ఫలం పొందారు అని నిశ్చయంగా చెబుతున్నాను. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. దానియేలు భక్తుడు నెబుకద్నెజరు యొక్క మూర్ఖత్వం చేత ఇచ్చిన ఆజ్ఞ, తాను కనినటువంటి దర్శనము చెప్పాలి,
దర్శన భావం చెప్పాలి, లేకపోతే చంపేస్తానన్నాడు జ్ఞానులందరినీ. ఆ దెబ్బకు అందరూ గడగడలాడిపోతుంటే దానియేలు వెళ్ళి ప్రార్థించాడు. బృందాన్ని తీసుకుని వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేస్తే దేవుడు అతనికి బయలుపరిచాడు. దానియేలు అంటాడు, పరలోకమందు మర్మములను బయలుపరచు దేవుడున్నాడు. వండర్ఫుల్ గాడ్. పరలోకమందు మర్మములను బయలుపరచు దేవుడున్నాడు. సోదరుడా, సోదరి, you must acknowledge God that he can reveal the beautiful secrets of the earth and the hearts of the people. మర్మాలు బయలుపరిచేటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు. మీట్ హిమ్ ఇన్ ప్రేయర్. ఆయన్ని ప్రార్థన యందు కలుసుకొనుట మనం నేర్చుకోవాలి. ప్రభువు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. బై లుకింగ్ అన్ టు యువర్ యాటిట్యూడ్. నీ యొక్క ఉద్దేశాన్ని చూచి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. యబ్బోకు రేవులో ఒంటరిగా ఉండి ప్రార్థించాడు యాకోబు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఇమ్మానుయేలు దేవుడు, యేసుక్రీస్తు. ఆ రాత్రి పిరుగులాడాడు. హోషేయ 12:3 రాశాడు, ఒక నరునితో పోరాడాడు అన్నాడు, దేవుని దూతతో పోరాడాడు అన్నాడు, దేవునితో మగసిరి గలవాడే పోరాడాడు అన్నాడు. 3 చెప్పాడు. నరుడు చెప్పాడు, దూత అని చెప్పాడు, దేవుడు అని చెప్పాడు. న్యూ టెస్టిమెంట్ రెవల్యూషన్, ఓల్డ్ టెస్టిమెంట్ రెవల్యూషన్ అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. 3 ఎక్స్ప్లెయిన్ చేశాడు. పరలోకంలో ఉన్న దేవునితో పోరాడాడు, దూతగా దిగి వచ్చిన ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్తో పోరాడాడు, నరుడితో పోరాడాడు, ప్రభువుతో పోరాడాడు. అర్థమవుతుందా? ప్రార్థన పోరాటం. ప్రార్థన దీవెన కొరకైన పోరాటంగా యాకోబు జీవితంలో చూస్తున్నాము. అబ్రహాము దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? లోతు కుటుంబాన్ని రక్షించమని సొదొమ గొమొరాలలో ఉన్న తన రక్త సంబంధీకుని యొక్క రక్షణను హృదయంలో పెట్టుకొని 6 పర్యాయాలు వ్యక్తిగతంగా విజ్ఞాపన చేశాడు. ప్రక్కన మనుషులు ఎవరు లేరు. ప్రభువుతో మాట్లాడాడు. ఇర్మియా ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధికి వెళ్ళి విపత్కర పరిస్థితుల్లో విజ్ఞాపన చేసినటువంటి భక్తులున్నారు. సముద్ర దిగంతాల్లో తిమింగలము యొక్క గర్భంలో నుండి యోనా ప్రార్థన చేస్తే పాతాళపు గడియలు వేయబడిన స్థానంలో నుండి పరలోకపు రాజ్యంలో కదలికలు వచ్చాయి. పరలోకంలో ఉన్న దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, పాతాళపు గడియలు వేయబడిన స్థలంలో నేను ప్రార్థించానన్నాడు యోనా 2వ అధ్యాయంలో. మోషే ప్రార్థించాడు, దేవా నీవు మాతో రాకపోతే మేము అడుగు వేయమన్నాడు. 40 దినాలు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడండి ఒంటరిగా. హీ స్పెండ్ విత్ ద లార్డ్ ఇన్ సీక్రెట్. ఆయన రహస్యంగా దేవునితో 40 రోజులు గడిపితే ఇవాళ మనం మహా పబ్లిసిటీ ఇచ్చి లైవ్లో చూపిస్తున్నాం మన ఉపవాస ప్రార్థనలు. హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్, హౌ ఇట్ ఈస్ బిబ్లికల్, అనెథికల్. సహోదరుడా, సహోదరి, ప్రభువు నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు అన్నప్పుడు ఇట్స్ నాట్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ అదర్స్. నీకెందుకయ్యా ప్రతిఫలం? నీ ఫలం ప్రజలకు చెందాలి. యేసు మౌనంగా ప్రార్థించాడు, లాజరు మృతులలో నుండి లేపబడ్డాడు. యేసు ప్రార్థించాడు, ప్రజల ఆకలి తీర్చబడింది. యేసు ప్రార్థించాడు, ప్రజలు క్షమించబడ్డారు. యేసు ప్రార్థన చేశాడు, ప్రజల జీవితాలు ప్రభు వైపు తిప్పబడ్డాయి. యువర్ ప్రేయర్ ఈజ్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ యువర్స్. Your prayer is not only for your family's sake, it's for the society's sake. సమాజం కొరకు ప్రార్థించాలి.
ప్రభుత్వాల కొరకు ప్రార్థించే బాధ్యత మనపై ఇచ్చాడు. వీఆర్ ట్రయింగ్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్ రాదర్ దాన్ ప్రేయింగ్ ఫర్ ద గవర్నమెంట్. ప్రభుత్వాలు విమర్శిస్తున్నావు, ప్రభుత్వాలు పనిచేయట్లేదు అంటున్నావు, నువ్వు సరిగ్గా ప్రార్థించటం లేదు, అంతే. ప్రాబ్లం ఈజ్ విత్ యూ. సమస్యలు మనవి. అధికారులు పనిచేయట్లేదు అంటున్నారు, ప్రాబ్లం ఈజ్ విత్ యూ. ప్రార్థన నువ్వు చేయాలి వాళ్ళ కోసం. ప్రభువు చెప్పారు ఎందుకు ప్రార్థించాలో. కనుక మన ప్రార్థన దేని కొరకు ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఫర్ మనీ మేకింగ్ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ద ప్రేయర్స్. గవర్నమెంట్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఒక దినాన 4 నుంచి 6 గంటలకు వచ్చే ప్రార్థనకు వచ్చే వారిని స్టాప్ చేయమన్నాడు రమణ కుమార్ గారు. నేను అడిగాను ఏమిటి, వాట్ వాజ్ హ్యాపెనింగ్ అని. వెళితే రోగులు కుయ్యాముర్రో అంటున్న వాళ్ళ దగ్గర ప్రార్థన చేసి డబ్బులు అడుగుతున్నారు. హౌ సాడ్ ఇట్ ఈస్. డబ్బు ఇచ్చి వెళ్ళాల్సిన క్రైస్తవుడు సేవకుడు డబ్బు అడుక్కోవటం ఏందండి రోగుల దగ్గర. మంచానికి 2 రూపాయలు వసూలు చేసిన ఒక మహా గొప్ప ధనవంతుడైన సేవకుడు ఏలూరులో ఉన్నాడు. కనుక నేను మనవి చేస్తున్నాను, ప్రార్థన దేవునితో సంభాషణ దట్ షుడ్ బీ ఇన్ సీక్రెట్. రహస్యంగా దేవునికి ప్రార్థించు. 10 మందికి తెలిసి కన్విన్స్ అయ్యి నీ నోటి వెంట వచ్చే చిలక పలుకులకు అవతలవాడు కన్విన్స్ అయ్యి నిన్ను ఆ అవసరాలు ఆదుకునేట్టుగా చేయటం ప్రార్థన కాదు. సంఘానికి అవసరాలు తెలిసేట్టుగా అరిచి కేకలేస్తూ ప్రార్థన చేయటం ప్రార్థన కాదు. God must meet all your needs, not the church or not the people. ఎవడో నీ ప్రార్థన విని నీకు సహాయం చేయటం కాదు, నీ దేవుడు సహాయం చేయాలి. నేను ముగిస్తున్నాను. రహస్యమందు ప్రార్థించి దేవుని కృపకు దేవుని సహాయానికి పాత్రలు అవుదాము. ఈ లోకంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని ఖండించండి, వాటి జోలికి పోకండి, వాక్యం చొప్పున ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ప్రాముఖ్యత, దాని ప్రత్యేకత, దాని శక్తి మా జీవితాల్లో మేము చూచటకు సహాయం చేయండి ప్రభు. వేషధారులు మిస్యూజ్ చేసినట్టు ప్రార్థన మిస్యూజ్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళని కనికరించి క్షమించండి. వాక్యం ప్రకారం ప్రార్థించడం మాకు నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.